తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత మరింత పెరిగింది. ఏపీ తెలంగాణలోని పలు జిల్లాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సంగారెడ్డి జిల్లాలో కోహిర్ మండలంలో 6.6 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. ఈ జిల్లాలోని 17 ప్రాంతాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మెదక్ జిల్లాలోని శివంపేటలో 8.4 కనిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా 16 ప్రాంతాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సిద్దిపేట జిల్లాలోని బేగంపేటలో 8.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా ఇదే జిల్లాలోని 10 ప్రాంతాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్ నగరంలోనూ చలి ప్రభావం రోజురోజుకు పెరుగుతోంది. శేర్లింగంపల్లిలో ఆదివారం రాత్రి రికార్డు స్థాయిలో 8.4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. మరో 2 రోజుల పాటు కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీల వరకు తక్కువగా ఉంటాయని బేగంపేట వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉత్తరాది పొడి గాలుల ప్రభావంతో అటు ఏపీ ఉత్తర కోస్తాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. 4 రోజుల క్రితం వరకు 2 అంకెల సంఖ్యలో ఉన్న కనిష్ట ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ కు పడిపోయాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు లోయలో 3.6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఈ సీజన్లో అత్యల్ప ఉష్ణోగ్రత ఇదే. జి మాడుగుల డుమ్రిగూడలో 3.9, కిలగాడలో 4.6, పాడేరులో 4.8, పెదబయలులో 6.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏపీలోని ఇతర ప్రాంతాల్లో కూడా చలి పెరిగింది. రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నాయి. వాయువ్య భారతం నుంచి మధ్య భారతం వరకు అధిక పీడనం కొనసాగుతున్నందున ఉత్తరాది నుంచి కోస్తా రాయలసీమ వరకు గాలులు వీస్తున్నాయని, దాంతో చలి తీవ్రత పెరిగిందని వాతావరణ అధికారి ఒకరు తెలిపారు. ఇంకా రాష్ట్రంలో వర్షాలు లేకపోవడం కూడా చలి పెరగడానికి ఒక కారణమన్నారు. ఈ నెల 13వ తేదీ తర్వాత బంగాళాఖాతం నుంచి తూర్పు గాలులు వీచే అవకాశం ఉందని, అప్పటి వరకు రాష్ట్రంలో చలి కొనసాగుతుందని పేర్కొన్నారు.